వీళ్ళు ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళం. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇది మన సంప్రదాయం కాదు అని వేరే సంప్రదాయం వైపు వెళ్ళే వాళ్ళని కనుక వెలివేసినట్టు మనం చూస్తాం. అవునా కాదా? ఏదైనా ఒక తప్పుడు పని చేస్తే అలా ఆ సంప్రదాయాల వైపు వెళ్ళే వాళ్ళందరినీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వెలివేసినట్టు చూడమను. వీళ్ళు క్రమక్రమంగా ఎందుకు మారరు? అరే ఒక 1,00,000 మంది నీకు భక్తులు ఉన్నారంటే నువ్వు 1,00,000 మందిని తయారు చేయి, ఆ 10 లక్షల మందిని మారుస్తారు. కరెక్ట్. ఇవి లేకుండా ఈ కల్చర్లన్నీ ఎలా సాగుతున్నాయి? ఇన్ని పబ్బులు ఎలా ఉన్నాయి? ఎవరు కంట్రోల్ చేస్తారండి? అంటే కంట్రోల్ చెయ్యనప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నావు? January 1st అనేది అసలు మన పండగ కాదు, మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి కాదు, మన పండగ అనద్దమ్మా. తాగి తందనాలాడే ఒక దిక్కుమాలిన కల్చర్, ఆ కల్చర్ ని ప్రోత్సహిస్తున్నారు చూసావా అందరూ కూడా. బహుశా ఒకవేళ రేపొద్దున నా పిల్లలు పెద్దాళ్ళు అయిన తర్వాత నేను కూడా ఉంటానేమోనని నా భయం. అందుకే గొంతు చించుకుని అరుస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, నా వెనకేం జరుగుతుందో నేను ఎక్కడ చూసుకోగలుగుతాను? నా వీపు నాకు కనపడదు కదా. రేపొద్దున ఏ ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందోనని నా భయం నాది. అందుకే అలర్ట్ చేస్తున్నా జనాలందరినీ. మరి అది కేవలం నువ్వు నేను మనమే ఇంత చేయగలిగింది. మరి అన్ని లక్షల మంది వాళ్ళ సైన్యం ఉన్నప్పుడు ఆ సైన్యాన్ని దేశానికి ధర్మానికి ఎందుకు తయారు చేయరు కాపాడడం కోసము? సమాధానం లేదు. తిట్లు మాత్రం బాగా వస్తాయి వీళ్ళందరికీ. వీడియోలు చేయడానికి మాత్రం ఎక్కడ లేనటువంటి ఓపిక, భక్తి, భావన అన్నీ వచ్చేస్తాయి. ఒక అమ్మందంట, అసలు ఈ మా గురువుకి సంబంధించినటువంటి శిష్యులందరూ ఈమె ఇల్లు వెతుకుతున్నారు అని. ఎందుకమ్మా నాకు ఫోన్ చేస్తే నేను చెబుతాగా అడ్రస్. ఏం బిక్తావు నువ్వు? నన్ను ఏం చేస్తారు? కొడతారా? చంపుతారా? లేకపోతే మా ఎందుకన్నావు అని అంటారా? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తర్వాత మాట్లాడండి. ఇప్పుడు మనది కాదు అని అంటున్నారు. January 1st మనం సెలబ్రేట్ చేసుకోవద్దు, న్యూ ఇయర్ మంది కాదు అని అంటాం. మరి రేపటి నుంచి మన క్యాలెండర్ మారుతుంది, అదే కదా మనం ఫాలో అయ్యేది. అమ్మా క్యాలెండర్కి నువ్వు తాగితనాలాడటానికి సంబంధం ఏముంది? క్యాలెండర్ మారింది, నువ్వు ఫాలో అవుతున్నావు. మరి ఉగాది నుంచి కూడా మనకి ఏ ఫుడ్ అయితే, ఏ అన్నం అయితే గింజలు తింటున్నావో అవి ఇంటికి వచ్చి రైతు జరుపుకునేటటువంటి ఏరువాక అంటారు. అది జరుపుకునేటటువంటి పండగ అది ఉగాది. నీకు గుర్తుందో లేదో, కొత్త కంకి ఖచ్చితంగా కడతారు. చేలో కోసిన తర్వాత కంకులు కడతారు అక్కడ. మరి దీన్ని నువ్వెందుకు తీసుకో? నువ్వు తినే తిండి కదమ్మా, నీ కంచంలో ఉన్న తిండిని పండించే రైతుకి, ఆ పండగకి నువ్వు ఏం విలువిచ్చావు? నీ భూమికి ఏం విలువిచ్చావు? నీ భూమి పైన ఈ కర్మభూమిలో ఉన్న పండగకి నువ్వు విలువివ్వలేదు. క్యాలెండర్ మారితే నువ్వు తాగి తందనాలాడతావు. మరి నీకు ప్రాణం పోసేటటువంటి ఆ ఫుడ్డునిచ్చినటువంటి ఈ భూమిని, ఈ కర్మభూమిలో ఉన్న సంప్రదాయాన్ని నువ్వు ఇంకెంత గౌరవం ఇవ్వాలి? ఎందుకంటే ఆ సంప్రదాయంలో ఇలాంటివన్నీ లేవు కదా. ఇలాంటివన్నీ నీవి కాదనే చెప్తున్నాం. ఆ కాని వాటి జోలికి వెళ్తే కరుస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎస్. ఇప్పుడు పబ్స్ పర్మిషన్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు పబ్స్ ఓనర్సే చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఈజీగా పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు. అసలు ఈ పబ్స్ ఓపెన్ చేసేది కూడా చాలా ఫేమస్ జ్యోతిష్యులు వస్తారు, వాటి రిబ్బన్ కటింగ్ చేస్తారు. నేను అదే చెప్తున్నా, వచ్చిన జ్యోతిష్యుడు హిందువు కాదు, వాడి వ్యాపారం వాడు చేసుకునేటోడు. రాజకీయ నాయకులు, ఇందాకే కమిషనర్ గారితో నేను మాట్లాడాను, మా కమిషనర్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పాను, ఎవరి సొమ్ములు వాళ్ళకి వెనక్కి రావాలి అంటే ఈ కల్చర్ని ప్రోత్సహిస్తాం. దరిద్రాన్ని ఎంత ప్రోత్సహిస్తే ధనం అంత గొప్పగా వస్తుందని నమ్మేటటువంటి ఈ కల్చర్ని మనం మార్చాల్సినటువంటి అవసరం చాలా ఉంది. రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారంటే ఉన్నారండి. ఎందుకు? నువ్వు ఓటికి 4,000 తీసుకున్నావు కదా, లేదంటే ఇంటికి ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నావు కదా, ఏసీ తీసుకున్నావు కదా. మరి ఆ ఏసీలో నీ రేపొద్దున నీ శవాన్ని పండబెట్టడానికి అదే అదేంటి ఐసు ఇది నీకు మిగులుస్తాడు వాడు. మరి నువ్వు తీసుకున్నావు కదా. ఒక ఏసీకి అమ్ముడుపోతే నీ పిల్లల జీవితాలను నమ్మేసుకుంటున్నావు, నీ కల్చర్ నమ్ముకుంటున్నావు, నీ దేశాన్ని నమ్ముకుంటున్నావు. ఇది ఎడ్యుకేట్ చేయక నేను మళ్ళీ చెప్తున్నా, మనుషులు మారరు, వీళ్ళు మారరు, ఇలాంటివి మాట్లాడకండి. ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేక ఈ వ్యవస్థ ఇలా ఉంది. ఇప్పుడిప్పుడే నిన్నగాక మొన్న జరిగినటువంటి సిచ్యుయేషనే తీసుకోండి, ఎంత గొప్పగా ప్రతి ఒక్కళ్ళు స్పందించారు. అరే కట్టు బొట్టు సంప్రదాయం కాపాడుకొని తీరాల్సిందే, ఆడపిల్ల మాన ప్రాణాలను కాపాడుకోవాల్సిందే, సంస్కృతి పట్ల మనకి చిత్తశుద్ధి ఉండాల్సిందే, గౌరవం ఉండాల్సిందే అని ఎలుగెత్తి చాటాం మనము. ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత కొట్లాడితే ఇదంతా వచ్చింది? చెప్పేవాళ్ళు లేక. ఇప్పుడు చెబుతున్నాం, ప్రతి ఒక్కళ్ళం పని చేస్తున్నాం.
ఇంత మార్పు వచ్చింది, ఇంకా కొంత మార్పు, కొంత దూరం పోయామంటే మిగిలిన మార్పు ఎందుకు రాదు? మన పిల్లల్ని మనమే మార్చుకోవాలి, మెల్లగా మార్చుకోవాలి. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చేయొద్దు, వాళ్ళు వినరు. వెళ్ళరామ్మా కానీ ఈ టైంకి రా. నెక్స్ట్ సరే 10 దాకా ఉన్నావా, 9 రా, తగ్గించు మెల్లగా. ఆ తర్వాత చివరికి వాళ్ళ పిల్లలు ఎందుకు నన్ను వదిలిపోతున్నారో అక్కడే ఉందో గమనించు. అది ప్రమాదకరమైతే ఒక వ్యవస్థగా ఏర్పడి దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఆలోచించాలి, లేదా వ్యక్తిగా మనం ఏం చేయాలనేది మనం ఫస్ట్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేక్ ఏ ఫ్రెండ్షిప్ విత్ యువర్ చిల్డ్రన్, చేయండి. వాళ్ళని ఒకటేసారి చెప్పేసి మీరు పోవద్దు, మీరు వెళ్ళడానికి వీలు లేదనంటే మనం శత్రువులు అవుతాం. అలా కాదు నాన్న, నువ్వు వెళ్ళు, తొందరగా రా. ఓకే వెళ్తున్నావమ్మా, నేను ఎప్పుడు వీడియో కాల్ చేసినా కూడా నువ్వు ఫోన్ ఎత్తు, వీడియో కాల్ ఆన్ చేయి, నీ చుట్టూ ఎవరున్నారో చూపించు, రెస్ట్రిక్షన్స్ పెట్టు. ఈ రెస్ట్రిక్షన్స్ ఎందుకో, ఇంట్లో కూర్చుంటే పోలేదా? వాళ్ళే కూర్చుంటారు. ఏది కోప్పడద్దు, ఏది చేయొద్దు. ఈ పబ్బుల ఎంట్రన్స్లో అంటే ఎంట్రీ నేను వెళ్ళాలి అని అంటే నాతో పాటు ఇంకొక మేల్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఒకళ్ళు ఉండాలంట కంపల్సరీగా. అంటే సింగిల్గా వెళ్తే అలో చేయరంట. అవును, నువ్వు మింగిల్ అయి వెళ్తేనే అవును లోపలికి పంపిస్తారట. అంటే ఖచ్చితంగా నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి లోపలికి వెళ్ళాలంటే. అలాంటి కల్చర్ ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు? బిల్లు కట్టడానికా? భలే చెప్పాలి. బిల్లు ఒకటే కాదు, దాని వెనక ఇంకా గొప్ప సీక్రెట్ ఉంది. ఎందుకంటే మగవాడు వెళ్తే ఆడమ్మాయి ఉండాలి, ఆడమ్మాయి వెళ్తే మగవాడు ఉండాలి. ఈ మగవాడు వెళ్ళినా ఈ మగవాడే బిల్లు కొడతాడు ఎక్కడ పోయినా. లేదు, ఆ అమ్మాయి రిచ్ అమ్మాయిని వీడు కనుక ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు అనుకో, ఆ రిచ్ అమ్మాయి కడుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేదేంటి? తాగి ఒళ్ళు మరిచిపోతారు. ఆ మరిచిపోయిన నిమిషంలో వాడికి ఏదైనా చేసే తత్వం ఉంటుంది. ఆ తత్వం ఉన్నప్పుడు నువ్వు ఒక్కడిని ఆలోచిస్తే ఎవడి మీద పడతాడు? ఈ అమ్మాయి ఉంది, తాగింది, ఇంకేదో కావాలి, లేదా ఇంకేదో పచ్చిగానే మాట్లాడదాం ఈరోజు వేదిక మీద, ఏదో కావాలి, పక్కన బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆడు చూసుకుంటాడు. ఇవన్నీ రేపొద్దున ఈడు దాని మీద పడిపోయి, అది పోయి ఇంకొకటి మీద పడిపోయి. నేను పబ్ కల్చర్ చెప్పాను కదా, నేను వెళ్ళినప్పుడు ఒక 20 years బ్యాక్ నాకు అసలు కడుపులో దేవేసి ఒక అరగంటకి బయటకు వచ్చి వామిట్ చేసేసుకున్నా అక్కడ ఉన్న వాసనకి. ఇంకా తప్ప నేను బయట కూర్చుంటాను రా బాయ్, నేను రాను అని చెప్పేసాను అన్న. మేడం బయట ఎందుకు కూర్చుంటారు మీరు, అట్లా కాదు కార్లో కూర్చోండి అని చెప్పేసాను అనే నన్ను కార్లో కూర్చోబెట్టాను. కార్లో కూర్చున్నానండి, ఎందుకంటే వాళ్ళు రావాలి, వాళ్ళే డ్రాప్ చేయాలి, ఎందుకంటే రాత్రి అయిపోయింది అప్పటికే. వస్తున్నారు జంటలు కార్లో కూర్చుంటున్నారు, కార్లు ఊగుతున్నాయి, మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఏంది ఇది, వస్తున్నారు కూర్చున్నారు, కొట్టుకుంటున్నారా, వెళ్తున్నారా, తనుకుంటున్నారా, ఒకరికొకరు పైన పడకుండా అనుకున్నా. అంటే అప్పుడు మనకి ఇంత లోకజ్ఞానం లేదులేమ్మా. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ పబ్లో నుంచి ఒక్కొక్కరు కిందకు వస్తున్నారు. ఆ టైం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అమ్మా ఒక దృశ్యం అక్కడ కనిపించినటువంటి దృశ్యం చూస్తే నా చిన్నప్పుడు కొన్ని కాలనీస్లో జుట్టులు పట్టుకుని ఆడవాళ్ళు కొట్టుకునేవాళ్ళు. ఏమని కొట్టుకునేవాళ్ళు అంటే, నా మొగుడిని నువ్వెందుకు పెట్టుకున్నావు, అంటే పచ్చి లాంగ్వేజ్లతో కొట్టుకుంటారు కదా. అదే కల్చర్ నేను అక్కడ చూసా. కాకపోతే వాళ్ళు తెలుగులో తిట్టుకుంటారు, వీళ్ళు ఇంగ్లీష్లో తిట్టుకుంటారు పాష్గా అనమాట. నా బాయ్ ఫ్రెండ్ అని నువ్వు ఎన్నిసార్లు, వాడిని నువ్వు అక్కడ అసలు నాకు వీళ్ళెవో రారు అక్కడ నుంచి, ఎందుకంటే వీళ్ళు సీక్రెట్ క్యాంప్స్ తోటి అవన్నీ షూట్ చేసుకోవాలి, అక్కడ ఇది చేసుకోవాలి. ఫోనులు అలౌ చేయరు లోపలికి మాట్లాడడానికి చేయడానికి. అప్పుడు అంత ఫోనులు కూడా లేవులేమ్మా. ఓకే, అంత కమ్యూనికేషన్ ఇది లేదు, తక్కువ ఉన్నది. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మెల్లగా కిందకి దిగొచ్చిన తర్వాత నేను అన్నాను, ఆ తర్వాత ఏందిరా కార్లు ఇట్ట ఊగుతున్నాయి, తన్నుకుని పోతున్నారు ఏంటనంటే, మేడం మీకు దండం పెడతాం మేడం, మీకు అంత నాలెడ్జ్ ఉంది కానీ మీరు ఇంకా ఎదగాలి మేడం అని ఆ చుట్టూ వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళిద్దరు ఆడపిల్లలు కూడా కిసుకుని నవ్వారనమాట. ఏంటి అనంటే వీళ్ళు ఎంత విచ్చలవిడితనంగా ఉండే, ఆ కారులో వాళ్ళు పని కానిచ్చేసుకొని పైకి పోతున్నారు. ఇది సిచ్యువేషను. అందుకని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలి. వాడు తాగుతాడు, డ్రగ్సే తీసుకుంటాడో, మద పిచ్చి ఎక్కిన తర్వాత వాడు ఎవరిని ఏది తేల్చుకోవాలి, అందుకని నీది నువ్వే తెచ్చుకోరా అని చెప్తాడు. అది తెచ్చుకోలేదనుకో దేని మీద పడతాడో, అది మినిస్టర్ కూతురో, లేకపోతే ఈడు మినిస్టర్ ఇదో, లేకపోతే అది ఎవరి మీద ఏది కాకుండా పోతే మళ్ళీ కేసులు అయితే పబ్బు మీద, ఆ పబ్బు యజమాని మీదకి వస్తుంది. కాబట్టి జంట కావాలి, కాదని చెప్పమను. ఇప్పుడు ఇదంతా మన కల్చర్ కాదు. మన కల్చర్ ఏంటి, మనం ఏం చేయాలి ఇవాళ?
ఈ రోజు ఎందుకు చేయాలి? రేపు కొత్త సంవత్సరం వస్తుంది, హ్యాపీగా స్వాగతం పలుకుదాం, శుభ్రంగా తిందాం, వండుకుందాం, తిందాం, పడుకుందాం. కొత్తగా చేయడానికి ఏముందమ్మా నాకు అర్థం ఇప్పుడు ఎంజాయ్ చేసే వాళ్ళకే కాదు న్యూ ఇయర్, జెన్జీ యువతకో లేకపోతే ఇంకో పబ్బులకు వెళ్ళే వాళ్ళకే కాదు కదా, మీకు నాకు కూడా న్యూ ఇయర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనం చక్కగా ఓ మంచి టాపిక్ చేసుకోలేదా? ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకున్నది హ్యాపీగా తింటాం, కూర్చున్న తర్వాత వీలైతే బాల్కనీలో కూర్చొని చక్కగా వెన్నెల్ని చూస్తూ ఈ సంవత్సరం మొత్తం మనము ఏది చేశాము, రిగ్రెట్స్ ఏమున్నాయి, వాటిని మనం మళ్ళీ ముందుకి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమున్నాయి, చక్కగా ఆకాశం కేసి చూస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో అందరూ కూడా ఆకాశం చూసే అదృష్టం లేదు ఇవాళ, కనీసం ఇంట్లో ఉన్న హాల్లో కూర్చోండి, పోనీ అది కూడా లేదు టెర్రస్ మీదకి వెళ్ళి చక్కగా ఆ అపార్ట్మెంట్లో ఉన్న స్నేహితులందరూ గ్రూపులుగా కూర్చోండి, చక్కగా ఒక టీలు పెట్టుకోండి, కాఫీలు పెట్టుకోండి, వీలైతే టిఫిన్లు చేసుకోండి. ఆ సంవత్సరము ఆ అపార్ట్మెంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా ఎన్ని గొడవలు అయినాయి మళ్ళీ జరగకూడదు, తర్వాత ఏం జరిగినాయి ఇవన్నీ నెమరేసుకోండి, ఇవన్నీ ఆడిటింగ్ చేసుకోండి. ఆడిటింగ్ చేసుకుంటానికి 31st, అంతేగాని ఇంకేదో చేసుకుంటానికి కాదు. రైట్. అర్థమైందా? తప్పులు ఒప్పులు చక్కగా కూర్చొని సమీకరించుకొని ఫస్ట్ వస్తుంది. ఎంత చక్కగా, ఎంత అంటే అక్కర్లేని ఫ్రెండ్షిప్, టాక్సిక్ రిలేషన్స్, టాక్సిక్ థాట్స్, టాక్సిక్ ఇష్యూస్ పక్కన పడేసుకుందాం. రేపటి నుంచి కొత్తగా వెళ్దాం. చక్కగా పొద్దున్నే లేసి తలస్నానం చేయండి, గుడికి వెళ్ళండి, దండం పెట్టుకోండి, అమ్మా నాకు శక్తినివ్వు, ఇప్పుడు ఈ టాక్సిక్ రిలేషన్స్ వదిలేస్తున్నా, టాక్సిక్ థాట్స్ వదిలేస్తున్నా, న్యూ రెజల్యూషన్స్ అన్నమాట తీసుకొని హ్యాపీగా చక్కగా పొద్దున్న గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ముందుకెళ్ళండి. రైట్ అండి, థ్యాంక్ యూ.